హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధినీస్ అథెంటిక్ కిచెన్. ఏంటి ఏదో మాడిపోయిన రెసిపీ చూస్తున్నాను అనుకుంటున్నారా? అస్సలు కాదండి, ఇది అరబిక్ డెజర్ట్ కునాఫా అనమాట. ఫస్ట్ టైం ఇంట్లో చేశాను. షేప్ ఏమో కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు యాజ్ ఇట్ ఈస్ బయట కూడా ఇలాగే ఉంటుందేమో అనేంత టేస్టీగా వచ్చింది అనమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అనేవి చెప్తాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే. అయితే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. 1 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి, అండ్ ఇలా చిన్న సేమియా అని దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో. ఒక ప్యాకెట్ తీసుకోండి. అండ్ బటర్, చీజ్, హాఫ్ లీటర్ మిల్క్, షుగర్ అండ్ కార్న్ఫ్లవర్. ఇంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కునాఫా ఎలా చూసుకోవాలో చూసేద్దామా? వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో సేమియా వేసేసుకొని, సేమియా పొడవుగా ఉంటుంది కాబట్టి మన 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని సేమియానంతా స్మాష్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు చూపిస్తాను. సో ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని అది కూడా కలిసేలాగా సేమియాకి బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం బటర్ని హీట్ చేసేసుకొని అది లిక్విడ్ ఫామ్లోకి వచ్చిన తర్వాత అది కూడా సేమియాలోకి వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమియా మధ్యలో పెట్టుకోవడానికి ఇప్పుడు చీజ్ క్రీమ్ రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేయకుండా ఒక ప్యాన్ పెట్టుకొని 200 ml మిల్క్ వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి. విస్కర్ లేకుంటే స్పూన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ కునాఫా అనేది పిస్తాతో చేస్తామన్నమాట. మనము సాల్ట్లెస్ పిస్తా అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విస్కర్తో ఇలానే చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకొని అలాగే కంటిన్యూగా ఇంకొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. కొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కూడా కంటిన్యూస్గా స్ట్రైనర్తో కలుపుతూనే ఉండాలి. లేదంటే అడగంటిపోతుంది, లేదంటే కింద ఉండలు కట్టేస్తుంది, మన క్రీమ్ అనేది చెడిపోతుంది అనమాట. సో అలా చెడిపోకుండా ఇలా కొంచెం థిక్నెస్ ఎక్కువ అయ్యేంత వరకు కూడా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇదంతా కూడా మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇంకొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత మనం 2 స్లైసెస్ ఆఫ్ చీజ్ వేసేసుకొని ఇది కూడా కలిసేలాగా బాగా కలుపుని ఇంకొంచెం థిక్నెస్ వచ్చేంత వరకు కూడా మనము మీడియం ఫ్లేమ్లో క్రీమ్ని ఉడకబెట్టుకోవాలి. క్రీమ్ అనేది జారుడుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోండి. అది కొంచెం చల్లగా అవ్వగానే ఇంకా కొంచెం స్టిఫ్గా అవుతుంది. క్రీమ్ని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టినప్పుడు అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మీగడ కట్టేస్తుంది. మీగడ కడితే మనకు చాలా క్రీమ్ వరకు వేస్ట్ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుతూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము. నేనైతే 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో 1/2 కప్ షుగర్కి 1/2 కప్ వాటర్ అనమాట, రెండు ఒకే క్వాంటిటీలో తీసుకొని బాయిల్ చేసుకోవాలి. మనకు షుగర్ సిరప్ అనేది ఓవర్గా పాకం చేయాల్సిన పని లేదు. మనం గులాబ్ జాముకి ఎంత కన్సిస్టెన్సీలో పాకం చేసుకుంటున్నామో అట్లా చేసుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే అనమాట. సో మనము షుగర్ సిరప్ని ఇలా ముట్టుకున్నప్పుడు మనకు కొంచెం థిక్నెస్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకొని కొంచెం బటర్ తీసుకొని ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో సేమియా అనేది అంటుకోకుండా ఇలా మొత్తం బటర్ అంతా అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసుకున్న ప్యాన్ మీద ఇంతకుముందు రెడీ చేసుకున్న సేమియాని 2 ఈక్వల్ పోర్షన్స్గా డివైడ్ చేసుకొని ఒక పోర్షన్ని ఇలా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సల్పాగా లేకుండా కొంచెం దప్పంగా మీకు చూస్తున్నా కదా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా సేమియానంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న చీజ్ క్రీమ్ అనేది ఈ టైంలో వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకుండా ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి. క్రీమ్ని ఇలా వేసుకున్న తర్వాత మనం సెకండ్ పోర్షన్కి తీసి పెట్టిన సేమియానంతా క్రీమ్ కనపడకుండా మొత్తం సేమియాతో కవర్ చేసుకోవాలి. సేమియా అనేది కనపడకుండా ఇలా పూర్తిగా కవర్ చేసుకొని ఇలా సైడ్స్ అనేది లోపలికి స్లోగా తోసుకోవాలి. చాలా హార్డ్గా అంటే అది క్రీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, జస్ట్ అలా లైట్గా ఇలా లోపలికి తోసుకున్నట్టు అనుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో సైడ్స్ రెడ్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. మనకు కింద కుక్ అయిందని సైడ్స్ రెడ్తోనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సైడ్స్ రెడ్గా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఫ్లిప్ చేసి సెకండ్ సైడ్ కూడా కుక్ చేసుకోవాలి కాబట్టి దోశ ప్యాన్ లాంటిది తీసుకొని బటర్ అప్లై చేసుకొని దాని మీద క్లోజ్ చేసుకొని ఫ్లిప్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సో ఇలా పెట్టుకొనేసి మనము మిడిల్లో క్లాత్ యూజ్ చేసుకుంటూ మనం ఫ్లిప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తున్నా కదా, యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చేసుకోవాలన్నమాట. వేడిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ క్లాత్ యూజ్ చేసుకోండి. నేను ఫ్లిప్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. సో ఇలా వచ్చిందనమాట. యాక్చువల్గా నేను ఫ్లిప్ చేసుకున్నప్పుడు అంతా ఒక సైడ్కి వచ్చేసింది. ఏటీఎం కార్డ్ లాంటిది యూజ్ చేసి నేను అంతా మిడిల్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఎవరి దగ్గర అయినా వేస్ట్ కార్డ్స్ అవైలబుల్లో లేకుంటే దోశలకు యూజ్ చేసే గరిటెలు ఉంటాయి కదా, దాన్ని యూజ్ చేసి ఇలా నీట్గా మిడిల్లో అనేది ప్లేస్ చేసుకోవచ్చు. క్రీమ్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఫ్లిప్ చేసేటప్పుడు వలకబోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫస్ట్ పోర్షన్ని కుక్ చేసుకున్నట్టు సెకండ్ పోర్షన్ని కూడా కుక్ చేసుకోవాలి. సెకండ్ పోర్షన్ కూడా సైడ్స్ రెడ్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ముందు ఫ్లిప్పింగ్ చూపించాం కదా, అలా ప్లేట్ పెట్టి ఫ్లిప్ చేసుకోవాలి. సో నేను చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకైతే షేప్ అస్సలు రాలేదు సరిగ్గా నీట్గా, బట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న షుగర్ సిరప్ అనేది మీరెంత స్వీట్నెస్తో తింటారో అంత మాత్రమే వేసుకోవాలి. సో మీకు చూపిస్తున్నా కదా, ఇలా అనమాట, ఇలా వేసుకోవాలి. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే లైక్ జీడిపప్పు, బాదాం, పిస్తా ఉంటే పౌడర్ చేసి కానీ స్లైసెస్ చేసి కానీ వేసుకుంటే మనకు టేస్టీ కునాఫా అనేది రెడీ అయిపోతుంది. సో మనము కునాఫా అనేది ఫస్ట్ టైం చేస్తున్నా కూడా షేప్ రాకపోవచ్చు, కానీ టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుందేమో అనంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో మనము నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. ఎప్పుడు రొటీన్ స్వీట్స్, రొటీన్ డెజర్ట్స్ కాకుండా టైం తీసుకొని డిఫరెంట్గా ఇలా ఒకసారి ట్రై చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మాత్రం నా గ్యారంటీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.